స్పందన ఒకటి రాజకీయాలు, రెండోది వ్యక్తిగత జీవితాలు. ఈ రెండింటిని గనక మిక్స్ చేస్తే రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటిని గనక మిక్స్ చేస్తే రాబోయే రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా పాలిటిక్స్ లో ఉండలేడు. ఎందుకంటే ఇప్పుడు వస్తుంది జెన్జీ తరం. ఇప్పుడున్న జెన్జీ తరం ఏ విధంగా ఉంది అన్నది మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ మధ్య రిలేషన్స్, లేకపోతే ఫిజికల్ రిలేషన్స్, లేకపోతే మెంటల్ అటాచ్మెంట్స్, ఎంతమందితో సంబంధాలు ఉన్నాయి ఏంటి అన్నది కొత్త జనరేషన్కు ఇది ఒక కామన్ థింగ్ అయిపోయింది. ఇంతకుముందు జనరేషన్ వేరు, మిలీనియల్స్ అంటే 1981లో పుట్టిన వాళ్ళు వేరు, 1997 తర్వాత పుట్టిన జెన్జీ వేరు. సో వ్యక్తిగత సంబంధాలని రాజకీయాల్ని ముడిపెడితే గనక అది రాబోయే రోజుల్లో ఇప్పుడు బండి సంజయ్ మీద రావచ్చు, రేపు ఇంకోళ్ళ మీద రావచ్చు. రాబోయే రోజుల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయం చేయలేడు. ఆ విషయం చెప్తున్నా. ఒకటి, ఇప్పుడు ఈ విషయానికి వద్దాం, ఈ కేసు విషయానికి వద్దాం. ఒకటి, పోక్సో చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఇది నిర్భయ గ్యాంగ్ రేప్ ఇష్యూ అనంతరం దీన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత దీన్ని మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకాస్త కఠినంగా చేసింది. మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే, అప్పుడు చాలా మార్పులు తీసుకొచ్చారు. నిర్భయ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఐపీసీలో చాలా మార్పులు తీసుకొచ్చారు. చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగి చంపేస్తున్నారు. చాలా చిన్న పిల్లలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాల పిల్లల మీద కూడా అత్యాచారాలు జరిపి చంపేస్తున్నారు. సో మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇంతకుముందు ఏంటంటే ఈ ఎక్కడ తెలిస్తే గనక చంపేస్తారు, పిల్లలకి బతుకుంటే గనక అని చెప్పి చంపేసిన తర్వాత 2019లో దీన్ని చట్టాన్ని మార్చి డెత్ పెనాల్టీ చేశారు. ఈవెన్ సెక్సువల్ అసాల్ట్ చేసినా డెత్ పెనాల్టీ చేశారు. 20 సంవత్సరాల వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఇది చిల్డ్రన్ అండర్ 16, 16 సంవత్సరాల లోపు వాళ్ళకి ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇంతకుముందు 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు మధ్య కన్సెన్సువల్ రిలేషన్షిప్ ఉంటే, అంటే పరస్పర అంగీకార ఆమోదయోగ్యం ఉంటే గనక అది నేరం కాకుండా పోయేది ఇంతకు ముందున్న చట్టం ప్రకారం. బట్ 2019లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేసిందంటే, అది నేరమని, అది కూడా నేరమే అని చెప్పింది. అంటే అంగీకారం ఉన్నా సరే 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వాళ్ళతో అంగీకారం ఉన్నా అది అత్యాచారం కిందకే వస్తుందని చెప్పింది. కానీ వాళ్ళు జంజీవు తాగుతున్నారా? 16-17 సంవత్సరాలకి చాలా మందికి సంబంధాలు ఉంటాయి. అయితే సుప్రీంకోర్టు 2025లో సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్ చేసింది. ఏంటంటే రోమియో జూలియట్ క్లాజ్ అని చెప్పింది. రోమియో జూలియట్ అంటే 15-16 సంవత్సరాలకే ప్రేమలో పడుతున్నారు, ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు. సో దీనివల్ల చాలా వరకు కూడా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే గనక కేసులు నమోదు చేస్తున్నారు, వీళ్ళు అత్యాచారం చేశారని చెప్పి. ఈవెన్ కన్సెన్సువల్, ఇద్దరి మధ్య అంగీకారం ఉన్నా సరే. సో ఇటువంటి కేసులు చాలా పెరిగిపోయినాయి, ఇంతకుముందు లేవు. చిన్నపిల్లలు అనుకోండి, 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు. కానీ వాళ్ళ 15-16 సంవత్సరాలకే జ్ఞానం వచ్చేస్తుంది. పార్టీలు, పబ్బులు ఇవన్నీ కూడా తిరుగుతున్నారు. సో ఎక్కువ కేసెస్ ఈ విధంగా అయిన నేపథ్యంలో 2025-26లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పార్లమెంట్ దీన్ని పరిశీలించాలి. ద కోర్ట్ 2025లో రైట్ టు ప్రైవసీ ఆఫ్ అడోలసెంట్స్ దానిలో ద కోర్ట్ డెమోన్స్ట్రేటెడ్ ఏ న్యూయెన్స్డ్ అప్రోచ్ టు కన్సెంట్ ఇన్ కేసెస్ ఇన్వాల్వింగ్ అడోలసెంట్ కపుల్స్. అడోలసెంట్ అంటే కౌమార దశలో ఉన్న కపుల్స్ సంబంధించి. In a case where 16-year-old girl and 19-year-old boy were in a relationship, the Supreme Court, invoking Article 142 of the Constitution, spared the convict from a 20-year prison sentence, acknowledging the consensual nature. ఒక 19 సంవత్సరాల బాలుడు 16 సంవత్సరాల అమ్మాయితో సంబంధం పెట్టుకున్న తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టారు. వాళ్ళిద్దరిది కన్సెన్సువల్ రిలేషన్షిప్. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం ఏదైతే పోక్సో యాక్ట్ వచ్చిందో, పోక్సో యాక్ట్ 2019 చట్టం దానిలో సవరణ చేశారో, దాని ప్రకారం 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాలి వాళ్ళిద్దరి మధ్య అంగీకారం జరిగినా సరే. సో సుప్రీంకోర్టు అప్పుడు ఆర్టికల్ 142 ఇన్వోక్ చేసి ఇది నేరం కాదు అని చెప్పి ఇది చెప్తూ
ఈ వైల్ ద కోర్ట్ సమ్ టైమ్ గ్రాంట్స్ రిలీఫ్ ఇన్ స్పెసిఫిక్ లవ్ కేసెస్ అమాంగ్ అడోల్సెంట్స్ ఇట్ హ్యాస్ స్ట్రిక్ట్లీ క్లారిఫైడ్ దట్ దీస్ డిసిజన్స్ ఆర్ నాట్ టు బి యూజ్డ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. అంటే ప్రతి కేసును దీనిలో చూడొద్దు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉన్నప్పుడు 20 సంవత్సరాల పనిష్మెంట్ అంటే చాలా పెద్ద పనిష్మెంట్ అవుతుంది, అంతే కదా. 19 సంవత్సరాలు అంటే ఆ బాలుడు కూడా మేజరే, బట్ తెలియను. అమ్మాయికి కూడా కన్సెంట్ ఉంది, కానీ కన్సెంట్ ఉన్నా సరే రేప్ అని చెప్పి చట్టంలో ఉంది. సో దీన్ని మార్చాలి పార్లమెంట్ అని చెప్పి సుప్రీంకోర్టు The Supreme Court expressed serious concern over the growing misuse of POCSO Act. మిస్యూజ్ అవుతోంది అని చెప్పి 2025 నవంబర్లో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇవన్నీ కూడా 2024 నుంచి 26 మధ్య సుప్రీంకోర్టు సంబంధించిన ఆబ్లిగేషన్స్. ఇప్పుడు బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన కేసు మనం తీసుకుందాం. అమ్మాయికి 17 సంవత్సరాలు, అబ్బాయి 24 సంవత్సరాలు. బండి సంజయ్ కుమారుడు పేరు బండి సాయి భగీరథ్, 24 సంవత్సరాలు. వాళ్ళిద్దరూ మనం 2 వెర్షన్స్ తీసుకుందాం. ఫస్ట్ అమ్మాయి సైడ్ వెర్షన్. అమ్మాయి వెర్షన్ ఏంటంటే డిసెంబర్ 31 రాత్రి బలవంతంగా మందు దాగిచ్చి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడు, అత్యాచారం చేశాడు అని చెప్పి అమ్మాయి కంప్లైంట్ చేసింది ఒక రిసార్ట్లో డిసెంబర్ 31. సో ఇప్పుడు డిసెంబర్ 31, ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే డిసెంబర్ 31న జరిగితే అత్యాచారం జరిగితే ఇవాళ మే 9, ఇన్ని రోజులు ఏం జరిగింది, ఎందుకు కంప్లైంట్ చేయలేదు? రెండవది రిసార్ట్ కన్నా వాటికి అమ్మాయి కన్సెంట్ లేకుండా వస్తుందా? అఫ్ కోర్స్ కన్సెంట్ ఉన్నా నేరమే దీని ప్రకారం. రెండవది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా తిరుత్తణి, తిరుపతి, అరుణాచలం ఇటువంటి పుణ్యక్షేత్రాలు కలిసి తిరిగారట. సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డేనో లేకపోతే ఆ 2-3 డేస్ తర్వాత బంద్ కావాలి కదా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్. అంటే అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పో జరగాలి కదా. ఇన్సిడెంట్ తర్వాత కూడా కలిసి తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సడన్ గా వచ్చి దాన్ని అత్యాచారం అంటే కరెక్ట్ కాదు, ఇది ఒక హనీ ట్రాప్ అని చెప్పి బండి సంజయ్ సంబంధించిన ఆర్గ్యుమెంట్. హనీ ట్రాప్ అంటే ఆయన కేంద్ర మంత్రి కాబట్టి, కేంద్ర మంత్రి కుమారుడు కాబట్టి అతన్ని 24 సంవత్సరాలు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. పెళ్లి చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆ అమ్మాయి వాళ్ళ తల్లి బెదిరిస్తోందంటూ బండి సంజయ్ సంబంధించిన కుమారుడు కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు నిన్ననే. సేమ్ రెండు ఒకే సమయంలో కేసెస్ నమోదైనాయి. నిన్న సాయంత్రం బండి సంజయ్ కుమారుడు కేసు నమోదు చేస్తే రాత్రి పేట బషీరాబాద్ పిఎస్లో అమ్మాయి తరపు వాళ్ళు కేసు నమోదు చేశారు. సో ఇక్కడ ఈ రెండింటిని చూస్తే ఏమనిపిస్తుంది, ఇప్పుడున్న చట్టం ప్రకారం ఇది నేరమే, కన్సెన్స్ ఉన్నా నేరమే, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో జరిగిన అది నేరమే, ఎందుకంటే అమ్మాయి వయస్సు 17 సంవత్సరాలు కాబట్టి. కానీ సుప్రీంకోర్టు ఇటువంటి కేసెస్ చాలా మిస్యూజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు 15 సంవత్సరాల నుంచి 18 మధ్య కన్సెంట్ ఉంటే గనక నేరం కాకపోయేది, 20 సంవత్సరాల జైలు శిక్ష పడేది కాదు. సో సుప్రీంకోర్టు పార్లమెంట్కి విజ్ఞప్తి చేసింది. యాక్చువల్లీ ఈ పోక్స్కో ఎందుకు వచ్చింది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, నిర్భయ చట్టం కారణంగా వచ్చింది. చిన్న పిల్లలు 5-6 సంవత్సరాల మీద కూడా రేపులు జరుగుతున్నాయని నేను చెప్పింది. కానీ ఒకటి ఆలోచించాలి, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ను కొంత మనం ఆలోచించాలి. 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ఇవాళ ఆలోచించాడు. 15-16 సంవత్సరాల్లో దాదాపు 25-30% టీనేజర్స్ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. జెన్జీ యూత్ కు రిలేషన్షిప్ అన్నది కామన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఈ బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన కేసు చూసుకుంటే వాళ్ళ వెర్షన్ ఈ విధంగా ఉంది. తల్లిదండ్రుల వెర్షన్ ఏంటంటే పేట బషీరాబాద్ పిఎస్లో నిన్న 5-6 గంటలు ఉన్నా సరే కేసు నమోదు చేయలేదు, ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి తర్వాత డీజీపీకి వాళ్ళందరూ ఫోన్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేశారు. చివరికి రేపు మోడీ సభలో 10వ తేదీన మోడీ సభలో ఆత్మార్పణ చేసుకుంటామంటే కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వాళ్ళు చెప్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చట్టాలు కూడా కేవలం 2 సంవత్సరాల లోపు జైలు శిక్ష ఉండే విధంగా బిఎన్ఎస్ భారత నాగరిక సురక్ష ప్రకారం మాత్రమే నమోదు చేశారు, కఠినమైన చట్టాలు పెట్టలేదని చెప్పి ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో ఇది అమ్మాయి సంబంధించిన వెర్షన్. ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, 2 సైడ్ల వెర్షన్ విన్న తర్వాత. ఎస్, బండి సాయి భగీరథ్ బండి సంజయ్ కుమారుడు గనక తప్పు చేస్తే
చట్ట ప్రకారం ఇప్పుడున్న దాని ప్రకారం కనుక తప్పు అయితే దాన్ని శిక్షించాలి డెఫినెట్గా. కానీ నేనేమంటానంటే బండి సాయి భగీరథ్ తప్పు చేస్తే దానికి బండి సంజయ్ రెస్పాన్సిబులా, అతన్ని రాజకీయాన్ని బ్లేమ్ చేద్దామా? ఎందుకంటే బండి సాయి భగీరథ్ ఏజ్ ఎంత, 24 సంవత్సరాలు అనొచ్చు. ఎస్, పెంపకం కరెక్ట్ లేదు, ఈ మాటలు అనొచ్చు. అంటే యువత చేసే ప్రతి పని తల్లిదండ్రుల పెంపకానికి వస్తుంది. కానీ అతను 18 సంవత్సరాల లోపు కాదు, అతను కూడా 24 సంవత్సరాలు. ఓకే, సో అది బండి సంజయ్ని బ్లేమ్ చేస్తే గనక రాబోయే తరంలో మోస్ట్ ఆఫ్ ది రాజకీయ నాయకులు బ్లేమ్ అవుతారు. ఎందుకంటే మీకు రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద ఏం జరుగుతున్నాయో మనకు చెప్పాల్సింది కాదు, అవునా కదా? కుటుంబ సభ్యులు చేసేదానికి తప్పులకి తండ్రులో లేకపోతే తల్లులో వాళ్ళో గనక వాళ్ళ రాజకీయ భవిష్యత్తు నాశనం చేద్దామంటే అది కరెక్టా? ఒకటి. రెండవది, అసలు వ్యక్తిగత సంబంధాలతో రాజకీయాలకి ముడిపెట్టాలా? పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకుంటే ప్రజలకు ఏమన్నా నష్టమా? అడిగాడు కదా పవన్ కళ్యాణ్. నేను 2 కాదని నాకు కుదరలేక 3 పెళ్లిళ్ళు చేసుకున్న నష్టమా? విజయ్ త్రిషాతో సంబంధం పెట్టుకుంటే ప్రజలకు ఏమన్నా నష్టమా? అల్టిమేట్ గా ప్రజలకు ఏం కావాలి? పాలన కావాలి, అంతే కదా? పాలన కావాలి ప్రజలకి. సో బండి సంజయ్ కుమారుడు తప్పు చేస్తే బండి సంజయ్ కుమారుడిని శిక్షించాలి, కానీ బండి సంజయ్ తప్పు అనడం తప్పు. రెండవది, నేను ఇంతకుముందే చెప్పాను, గతంలో మాట్లాడుతూ చెప్పాను, ఇదే బండి సంజయ్ మాట్లాడారు, చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి సినీ తారాలతో సంబంధాలు ఇవన్నీ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే సినీ తారాలతో సంబంధాలు ఉంటే కేటీఆర్ పాప ఇట్లా బ్లేమ్ చేశారు. సినీ తారాలతో సంబంధాలు ఉంటే ఎందుకు ఒక్క సినీ తారను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలవలేదు? మన మీడియా కూడా తమ్నైల్స్ యూజ్ చేసుకొని చాలా బ్లేమ్ చేసింది. నిజంగానే సంబంధాలు ఉన్నాయనుకున్నాం సినీ తారలతో, అది ఏమన్నా ఆపిందా డెవలప్మెంట్? కేటీఆర్ చేసిన డెవలప్మెంట్ ఆపిందా? వ్యక్తిగత రిలేషన్స్ గురించి చేసుకుంటూ పోతే ఏ రాజకీయ నాయకుడు కూడా పదవిలో ఉండడు. మనకు తెలుసు, ఒక్కో మనిషికి ఇప్పుడు జంజ యూత్ లో ఎన్ని సంబంధాలు